కామారెడ్డి జీవన్దాన్ స్కూల్లో ఘటన సంచలనంగా మారింది. యూకేజీ చిన్నారిపైన అసభ్యంగా ప్రవర్తించిన పీటీ నాగరాజుపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం సఖీ సెంటర్లో చిన్నారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. బాలిక ఆరోగ్యంగానే ఉందంటున్నారు పోలీసులు. పుకార్లని ఎవరు కూడా నమ్మొద్దంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకి వారంతా కూడా పోలీసులు చెప్తున్నారు. పుకార్లను నమ్మవద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు. సంయమనం పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసులపై రాళ్ల దాడికి దిగినటువంటి వారిలో 30 మంది అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపుపై చర్యలు చేపట్టారు. ఘటనను వ్యతిరేకిస్తూ నేడు విద్యా సంస్థల బంద్కి పిలుపునిచ్చారు కామారెడ్డి జిల్లాలో. ఇక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయంటున్నారు ఎస్పీ సింధు శర్మ. సోషల్ మీడియాలో చిన్నారి ఒక ఆరోగ్య పరిస్థితిపై పలు విధాలుగా మాట్లాడుతున్నారు. కానీ తను ఆరోగ్యంగానే ఉంది, ఇది తప్పుదో పట్టించే విధంగా రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయంటూ సోషల్ మీడియా ప్రచారాలపైన సింధు శర్మ కామారెడ్డి ఎస్పీ తప్పుపట్టారు. ఒకసారి ఆవిడ మీడియాతో మాట్లాడారు. ఆవిడ ఏం మాట్లాడారో చూద్దాం. మనకి 23 సెప్టెంబర్ రోజు కామారెడ్డి టౌన్ పిఎస్లో ఒక 6-year-old పేరెంట్ కంప్లైంట్ మీద మనం ఒక 65 BNS అంటే రేప్ అండ్ పోక్సో మైనర్ అమ్మాయి కాబట్టి పోక్సో చట్టం కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. మనము అక్యూజ్డ్ ఎవరో వెంటనే అసర్టన్ చేసి దాన్ని కస్టడీలో తీసుకున్నాము. అండ్ గ్రావిటీ ఆఫ్ ద కేసుని బట్టి మన ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నియమించడం జరిగింది. అండ్ ఆయన అక్యూజ్ని రిమాండ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఓన్లీ 1 day అయినా కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో సైంటిఫిక్ లైన్స్ మీద మనం కంప్లీట్ చేస్తాము. ఎనీ ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్, CCTV ఫుటేజ్, ఎనీ అదర్ ఎవిడెన్స్ దట్ ఈస్ దేర్, ప్రాపర్ సైంటిఫిక్ లైన్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ అంతా తొందరలో కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. అండ్ ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఒకటి నియమించిందని రిక్వెస్ట్ చేసి స్పీడీ ట్రయల్ ద్వారా ఈ అక్యూజ్డ్కి కఠిన శిక్ష పడే విధంగా మనమందరం ఇన్షూర్ చేస్తాము. అండ్ ఈ కేసులో మనకి అక్యూజ్ పీఈటీ టీచర్ మీద మనం సర్వేలెన్స్ హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. సో దట్ ఇట్లాంటివి వన్ క్రిమినల్ యాక్షన్ బట్ సర్వేలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హిస్టరీ షీట్ ఒకటి వెంటనే ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ నిన్న జరిగిన సంఘటన గురించి జీవనాడి స్కూల్ దగ్గర అండ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ 2 విషయాలకు సంబంధించి మనం స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక 4 పోలీస్ పర్సనల్ ఇంజూర్డ్, టౌన్ ఇన్స్పెక్టర్ ఇంజరీ, ఒక ఎస్ఐ కింద పడిన 4 ఇంజరీస్ అయినాయి. అండ్ ఒక ARX కాలు ఫ్రాక్చర్ ఉంది. సో we have booked cases regarding both these incidents. ఎటువంటి వైలెంట్ యాక్టివిటీస్ రిసార్ట్ అయిన వాళ్ళ మీద we have zero tolerance. ఎవరైనా ఈ వైలెంట్ యాక్టివిటీస్ ఇన్వెస్టిగేట్ చేసి ఎడ్యుకేషన్లో దాన్ని వైలెంట్గా టర్న్ చేసిన వాళ్ళందరి మీద వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మనకి CCTV ఫుటేజ్ అండ్ విట్నెస్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. వైలెంట్ యాక్టివిటీస్కి మాత్రం దేర్ ఈజ్ జీరో టాలరెన్స్. సో వి విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ స్పెసిఫిక్ పర్సన్స్. ఇప్పుడు ఎవరైతే మాబ్లో ఈ స్పెసిఫిక్ పనులు చేశారు, స్కూల్ ప్రాపర్టీ డ్యామేజ్ కావచ్చు ఆర్ పోలీస్ పర్సనల్ ఇంజరీస్ కావచ్చు, వీళ్ళందరి మీద కూడా కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాయి. నిన్న మనము కమ్యూనిటీ ఎల్డర్స్ అడ్రస్ చేయించడం జరిగింది. ఒకటి హెల్త్ కండిషన్ ఆఫ్ విక్టిమ్ ఎట్సెట్రా. ఇప్పుడు అసాల్ట్కి సంబంధించిన మనకి ఫిజికల్ ఇంజురీస్ ఏమీ లేవని మెడికల్ రిపోర్ట్. సో ఎటువంటి రూమర్స్ షుడ్ నాట్ బిలీవ్ ఫస్ట్. అండ్ నిన్న ఒకళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఇన్ ఫేవర్ ఆఫ్ సమ్ ఆర్ ద అదర్ షేర్ చేస్తే వాళ్ళని మనం ఇమీడియట్లీ వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం ఇనిషియేటెడ్ యాక్షన్.
అలా రూమర్స్ స్ప్రెడ్ చేయడము, ఫాల్స్ విషయాలని తెలిసి కూడా మనం ఇతరులకు సర్క్యులేట్ చేయడము, ఇతరులను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం, ఇవన్నీ చట్ట ప్రకారం ఉండడం. సో వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ సచ్ ఆన్ ఎ టైమ్లీ బేసిస్ మీదే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. నేను ఈవినింగ్ కూడా మీడియాకి ఒకసారి అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ కూడా చెప్తున్నాము, అరెస్ట్, రిమాండ్, కస్టడీలో తీసుకోవడం కూడా అందరి నోటీసులో ఉంది. ఇప్పుడు మనం నిన్నటి ఇన్సిడెంట్స్ గురించి రిజిస్టర్ చేసిన 2 కేసెస్ కూడా ఎవ్రీబడి అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ హూఎవర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వైలెంట్ యాక్టివిటీస్. కామారెడ్డి జిల్లాలోని జీవన్ దాన్ స్కూల్ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది. యూకేజీ చదువుతున్నటువంటి ఆ చిన్నారి పైన అదే స్కూల్లో పీటీ చదివినటువంటి నాగరాజ్ అనే వ్యక్తి అత్యాచారం చేయడం, లైంగికంగా దాడికి పాల్పడడం అంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులకు చేసినటువంటి ఆ ఫిర్యాదు మేరకి, తల్లిదండ్రులకు చెప్పినటువంటి ఆ మాటల మేరకి మొత్తం మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పీటీ నాగరాజ్ పైన పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదైంది. అయితే నిన్న పెద్ద ఎత్తున కామారెడ్డిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అటు స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలంటే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, అటు విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, ఇతర సామాజికవేత్తలు అక్కడ చేరుకున్నారు. సో మొత్తం మీద పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది. రాళ్ళు కూడా రువ్వారు. అక్కడ వచ్చినటువంటి ఆందోళనకారులు రాళ్ళు రువ్వారు. దీంతో ఒక్కసారిగా పోలీసులకు కూడా గాయాలయ్యాయి. సో ఈ గాయాలు సుమారుగా హెడ్ కానిస్టేబుల్ కాలు కూడా విరిగిపోయింది. ఒక సిఐ పైన గాయాలు కూడా అయ్యాయి. సో ఒక్కసారిగా చాలా వేడెక్కింది కామారెడ్డి అని చెప్పొచ్చు. ఉద్రిక్తత వాతావరణం మధ్య ప్రస్తుతం కామారెడ్డి హైటెన్షన్లో కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు అధికారులు కూడా చాలా చాకచక్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాల్సిందిగా ఎస్పీ సింధు శర్మ చెప్తూనే, సోషల్ మీడియాలో ఇటు విషయం పైన తప్పుడు వార్తలు కనుక ఎవరన్నా ప్రచురించినా, తప్పుడుగా సమాచారం అందించినా కూడా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. ఒకసారి ఈ ఘటనపై ప్రతినిధి పూర్తి స్థాయి సమాచారం గంగారెడ్డి అందిస్తారు. ఎస్ గంగారెడ్డి, ఓవర్ టు యు. జీవదాన్ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఏదైతే అత్యాచారానికి పాల్పడ్డ పీఈటీపై కేసు నమోదు చేశారు, పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న కామారెడ్డి పట్టణానికి బంద్కు పిలుపునిచ్చారు విద్యార్థి సంఘాలు, పిల్లల తల్లిదండ్రులు. మొత్తంగా జీవదాన్ ఘటనలో 30 మంది పైన కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. నిజాం కామారెడ్డి జిల్లా కేంద్రంలో, ఏదైతే ఈ కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఉన్న జీవదాన్ స్కూల్ అని చెప్పి ఉంది. దీనికి సంబంధించి అయితే ఈ ఘటన గత 3 రోజుల క్రితం జరిగినట్లు సమాచారం. మొత్తానికి జీవదాన్ ఘటన పైన నిన్న ఆందోళన కొనసాగిన నేపథ్యంలో 3 పోలీసులకు కూడా గాయాలయ్యాయి. మరింత ఉద్రిత వాతావరణం అయితే నెలకొంది. దీనిపైన ఏదైతే రాళ్లు రువ్విన వారిపైన 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎవరైతే ఈ రాళ్లు రువ్వారో దానికి అందరికీ ఈ గొడవ గల కారణం అయితే ఎవరయ్యారో వారందరిపైన కూడా అదుపులో తీసుకునేందుకు కేసులు అయితే నమోదు చేశారు. వారిని అందరినీ కూడా అదుపులో తీసుకునేందుకు పోలీసులు అయితే సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా జీవదాన్ ఘటనలో ఏదైతే పీఈటీ అత్యాచారానికి పాల్పడ్డాడో, దీనికి అత్యాచారానికి పాల్పడ్డ పీఈటీని అరెస్ట్ చేయాలి, అతన్ని అదుపులో తీసుకోవాలని చెప్పి ఆందోళన చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎందుకు అతను అత్యాచారానికి పాల్పడ్డాడు, దీనికి అందరికి సంబంధించి పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే ప్రారంభించారు. మొత్తానికి ఈ జీవదాన్ ఘటన వల్ల నిన్న ఆందోళన కొనసాగింది. కామారెడ్డి పట్టణంలో ఈ రోజైతే విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల అందరూ కూడా, పాఠశాల తల్లిదండ్రులు కూడా ఆందోళన అయితే దీనికి అందరి బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కామారెడ్డి పట్టణానికి బంద్కైతే పిలుపునిచ్చినారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్కూల్ వద్ద కూడా పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడైనా సరే నిన్న జరిగిన ఘటన పూర్తిగా అమానీయ ఘటన. ఎందుకంటే ఒక 6 ఏళ్ల పాపపై అత్యాచారానికి పాల్పడ్డ పీఈటీ నాగరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలి, అతనికి ఉరిశిక్ష వేయాలని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసి, అందులో భాగంగానే పూర్తి స్థాయిలో నిన్న కామారెడ్డి పట్టణంలో ఏదైతే ఈ ఘటన జరిగిందో, నాగరాజుకి సంబంధించిన ఘటనకు సంబంధించి పూర్తిగా పోలీసులు అయితే పోక్సో చట్టం కింద కేసుని నమోదు చేశారు. దానికి అందరికి సంబంధించి నాగరాజుని అదుపులో తీసుకున్నారు పోలీసులు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు. కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. 6 ఏళ్ల పాపపై అభంశుభం ఎరగని పాపపై అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించి ఈ పాఠశాల యాజమాన్యం ఏమైనా తప్పులున్నాయనే కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే 3 రోజుల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకు దీన్ని గోప్యంగా ఉంచారు, లేదంటే దీనికి కప్పిపుచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేశారు. దీనికి అందరికి సంబంధించి సమాచారం అయితే పోలీసులకు బయట జరుగుతున్న పుకార్లు అయితే 25 లక్షలకు ఈ కేసుని పక్కదోవి పట్టించేందుకు కూడా పూర్తి
పూర్తి స్థాయిలో దీనికి అందరికీ కూడా స్కూల్ యాజమాన్యం పాల్పడినట్లు తెలుస్తుంది. దీనికి పోలీసులు అదేవిధంగా స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన అమానుషీయ ఘటనకు సంబంధించి ఏదైతే నాగరాజు 6 ఏళ్ల పాపపై అత్యాచార ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో పాఠశాల వద్ద నిన్న ఘటన జరిగిన నేపథ్యంలో పాఠశాలకు సంబంధించిన అద్దాలు ధ్వంసం చేసిన నేపథ్యంలో పూర్తిగా పోలీసులు అయితే స్కూల్ వద్ద భారీగా బందోబస్తును ఏర్పరిచారు. జీవదాన్ స్కూల్ ఏదైతే మిషన్ స్కూల్ ఇది మిషన్ స్కూల్కి సంబంధించి ఎలాంటి ఘటనలు జరగకుండా